సార్ ఇప్పుడు చూస్తుంటే చాలా వినిపిస్తుంది షుగర్ మామ్, షుగర్ డాడీస్, ఇదంతా ఏంటంటే డబ్బు కోసమే చేస్తున్నారు అని చెప్పేసి బాగా వినిపిస్తుంది. అసలు ఏంటి దీని వెనకాల స్టోరీ ఏంటి? ఏమ్మా నిజంగా బాగా అడిగావు. కానీ సినిమాల్లో జరిగితేనేమో క్యాస్టింగ్ కావచ్చు, అసలు సినిమా ఇండస్ట్రీ అంటేనే క్యాస్టింగ్ కావచ్చు అని చెప్తారు. ఇట్లాంటి వ్యవహారాలు బయట అయితే మాత్రం రకరకాల పేర్లు పెడతారే. నిజంగా సీరియస్లీ ఇప్పుడు చూడు, షుగర్ డాడీ, షుగర్ మమ్మీ కాదు. ఇప్పుడు యూత్లో రిచ్గా ఉన్న వాళ్ళు, ఇప్పుడు మన ఏజ్లో బాగా రిచెస్ట్ కిడ్స్ ఉంటారు, అన్ని బ్రాండ్స్ వాడేవని షుగర్ బేబీస్, షుగర్ బాయ్స్ అంటారు బేసిక్గా, నార్మల్గా షుగర్ కిడ్స్ చెప్పాలి అంటే. అయితే షుగర్ డాడీ ఎవరు అంటే పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే 60s 70s ఉన్న వాళ్ళు. మమ్మీస్ కూడా అంతే, పెద్ద ఏజ్ వచ్చిన రిచెస్ట్ ఉమెన్స్. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే డేటింగ్ యాప్స్ బదులు షుగర్ యాప్స్ బాగా వచ్చాయి కొత్తగా. యంగ్ ఏజ్లో ఉన్న అబ్బాయిలని అట్రాక్ట్ చేసేలాగా షుగర్ మామీస్ డబ్బులు ఖర్చు పెట్టడం, యంగ్ ఏజ్లో ఉన్న అమ్మాయిలను అనుభవించలే ఎప్స్టీన్లు. సింపుల్గా చెప్పాలంటే ఎప్స్టీన్లు అందరూ షుగర్ డాడీలే. కాకపోతే ఈ ఎప్స్టీన్ గాడికి ఏంటంటే ఇంకా వికృతం, ఇంకా తక్కువ వయసు ఉన్న వాళ్ళు కావాలని ఉండేది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆఫీస్లో పనిచేసే యువతులను ఆకర్షించి డబ్బాష చూపి, ఎర్ర చూపి ఏదో బెనిఫిట్స్ పొందడం. ఇది కూడా క్యాస్టింగ్ కావచ్చే చెప్పాలి అంటే. కానీ ఒక సినిమా ఇండస్ట్రీకే అదో పెద్ద ఒక మాయని మచ్చలాగా తగిలిచ్చేసారు ఒక ట్యాగ్ని. బయట జరిగితే మాత్రం ఇష్టం ఉన్నట్టు డిఫరెంట్ ఎవరికి అర్థం కాని పేర్లని పెట్టుకుంటారు. మళ్ళీ ఇది అర్థమయ్యేలా చెప్పాలి ఒకసారి వచ్చి. క్యాస్టింగ్ వచ్చినట్టు అందరికి అర్థమైపోయేలాగా తయారైంది. సరే వాట్ ఎవర్. ఇప్పుడు ఏమో నో యార్, ఇప్పుడు మధ్యకాలంలో 3 కంపెనీలు 6 హాస్టల్ లాగా వెలుగుతున్నాయి మొత్తం హైదరాబాద్ అంతా కూడా. చూడు, పెద్ద కంపెనీ సీఈఓ ఎట్లుంటాడు, నీకేంటి 2 సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు, ఓ ప్రమోషన్ ఇచ్చి పడేస్తే అయిపోతుంది, పెద్ద విషయం కాదు. ఇప్పుడు 60,000 నీ జీతం, ప్రమోషన్ వస్తే 80,000 అయ్యిద్ది. 80,000 నీ జీతం, ప్రమోషన్ వస్తే 1,00,000 అయ్యిద్ది. ఆ ప్రమోషన్ దగ్గర ఉంటుంది అసలు వ్యవహారం. వాడు ఏదో వాడికి అది కావాలి ఇది కావాలని అడగడం, ఆర్థికంగా అదేంటిది ఉన్న 60 ఈఎంఐలకే పోతున్నాయి, కనీసం వాడు ఇచ్చే 20 అన్న నా జేబులోకి వస్తాయన్న ఆశతో వీళ్ళు కరగడం. నెక్స్ట్ షుగర్ మామీలు. ఆ స్టేజ్లో ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే లేడీ నిర్మాతలు కొంతమంది అని అబ్బాయిలు చెప్పారు ఈ మధ్యకాలంలో, ఒక సీరియల్ అబ్బాయిలు వీళ్ళు ఇంటర్వ్యూలు చూశాను నేను. బయట కూడా వాళ్ళు ఆ సంస్థలో ఉన్న వాళ్ళు అండ్ యంగ్ ఏజ్లో ఉన్న అబ్బాయిల్ని వాళ్ళు అట్రాక్ట్గా చేసి పిలుచుకోవడం. నాకేంటో నేను పదాలు పలకలేక మింగలేక సస్తున్నా, నా వల్ల అవ్వట్లా. సరే వాట్ ఎవర్. అంటే కొన్ని పదాలు నిషేధం, మనం వాడకూడదు కాబట్టి వాడలేక దాన్ని ఎట్లా చెప్పాలో అర్థంగా సతమతం అవుతున్నా సడన్గా. సో ఇట్లాంటి అర్థమవుతుందిగా నీకు ఓవరాల్. అయితే వీళ్ళకి ఏంటంటే ఈ మధ్య మళ్ళీ కోడ్స్, పలానా బస్ స్టాప్ దగ్గర అదేంటిది అబ్బాయిలు అలా నిలబడి ఉంటారనమాట, ఏదో బస్ కోసమో ఫ్రెండ్ కోసమో వెయిట్ చేసినట్టు. కార్ వేసుకొని వస్తారు షుగర్ మామీలు. వచ్చిన తర్వాత వీళ్ళకి ఒక కోడ్, నువ్వు కట్టుకునే ఖర్చీఫే ఒక కలర్ ఏదో ఉంటుంది, కలర్ కోడ్. సో చూడటము, ఆ కార్ రాగానే అప్పుడే మాస్క్ తీసి అని చెప్పి ఏదో చేస్తూ ఉంటాం. ఆవిడకి నచ్చితే స్వయంవరం, ఆవిడకి నచ్చితే ఓపెన్ స్వయం, ఆవిడకి నచ్చితే ఆ కారు కొంచెం ఇక్కడ ఆగింది అనుకో, నేను కొంచెం ఇక్కడ ఆగితే నా పక్కోడు, అక్కడ అయితే వాడు అక్కడ ఆగుద్ది. వాడు అలా చూసి ఒక స్మైల్ ఇచ్చుకుంటారు. ఓకే, నేను బాగా నచ్చేసా ఈరోజు, మరి ఎంత అందమో, కారు ఎక్కడం, వెళ్ళిపోవడం. ఇంకా తర్వాత ఆ చండాలం మనకు అవసరం లేదు. వాడు తెల్లారేసరికి ఇటు ఇంత డబ్బు కట్టతో రావడం. అది అప్పటికప్పుడు వ్యవహారం. కొంతమంది ఏంటంటే ఆఫీస్లో స్టాఫ్ రూపంలో అబ్బాయిలు ఉంటే నెలకి వాళ్ళకి ఇంక్రిమెంట్లో ఇంకేవో సదుపాయాలు కల్పించడం, ఈఎంఐలో ఏమైనా అవసరమైన వస్తువులు సమకూర్చడం, ఇట్లాంటి వ్యవహారాలు జరిగేవి. నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎందుకు బయటకు వచ్చాయంటే డేటింగ్ యాప్స్ ఉన్నాయి. యాక్చువల్గా డేటింగ్ యాప్స్ అంటే ఇది మోసం, బాగా గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే ఇప్పుడు ఇట్లాంటి ఒక ఫ్లాట్ తీసుకుంటారు, 50 అయితే దాటుద్ది, 1,00,000కి తగ్గుద్ది. ఎందుకంటే 1,00,000 దాటింది అనే ఫీలింగ్ నీకు రావద్దు. ఎంత 50, 70, 80 అంతేనా, ఓకే, అట్లా ఉండాలన్నమాట. ఆ ఫిగర్లో నిన్ను బిల్ వేయించేసి నువ్వు తాగవు, మళ్ళీ నీకు నేను మందే పోస్తా కానీ నువ్వు తాగవు, నీ షార్ట్స్ వాటరే,
తాగి అని ఒక యాక్షన్ చేస్తావు, ఉప్పు గిప్పు ఏదో తినేసి వా అంటావు, నువ్వు తాగుతున్నావు అని అనుకుంటారు. ఇంకా సరే ఎక్కడ మీ రూము, ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తారు, సరే నాకు ఇప్పుడు నేను ఇక్కడ ఆఫీస్ పనిలో ఇటొచ్చా, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను నీ దగ్గరికి, ఓకేనా, బాయ్ బాయ్. ఇప్పుడు మళ్ళీ వీడి దగ్గరికి వెళ్తావు, కౌంటర్లో 80,000 బిల్ అయిందా, 40,000 వాడిది, 40,000 నీది, లేదా 50,000 వాడిది, 30,000 నీది. అట్లా ఈ సంస్థకు వస్తావు మళ్ళీ. అలాంటి వాళ్ళు ఇప్పుడు రోజు వీళ్ళందరూ ఉంటారు కదా, ఇప్పుడు మీకు ఈ సలహా సూచనలు ఇచ్చి మళ్ళీ మెయింటైన్ చేస్తున్నా, నాకింత మీకింత, ఆ ఒక అండర్స్టాండింగ్లో రోజు ఈ ఆఫీస్ నుంచి వెళ్తాయి. అట్లా ఈ యాప్, అట్లా కొన్ని యాప్స్ ఉంటాయి, యాప్లో నువ్వు మెంబర్షిప్ తీసుకుంటావు, నువ్వు డైరెక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వవు, యాప్ ద్వారానే కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ డేటింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. అట్లా షుగర్ మామీ షుగర్ డాడీ కల్చర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. యాక్చువల్ షుగర్ మామీ షుగర్ డాడీ అంటున్నారు, కానీ యూత్ ఎప్పటి నుంచో వస్తున్నారు, హాస్టల్లో ఉంటున్నారు, వీటికి అట్రాక్ట్ అయిపోతున్నారు, ఈజీ మనీ వస్తుంది కదా అని చెప్పి రిచ్గా తిరుగుతున్నారు. ప్రకటనలు కూడా వస్తున్నాయి, తక్కువ దాంతో పార్ట్ టైం జాబ్స్, ఎక్కువ సంపాదన అని ఫోన్లు చేస్తే రండి చెప్తామంటున్నారు. వచ్చిన తర్వాత ఒడ్డు పొడుగు బాగున్న వాళ్ళందరినీ పక్కకు తీసుకెళ్ళి, ఏం లేదు చాలా రిచెస్ట్ ఉమెన్స్ ఇలా ఉంటారు, మీరు జస్ట్ వాళ్ళని ఇలా సాటిస్ఫై చేయాలి, మీకు ఇంత అమౌంట్ ఇస్తారు, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోండి, ఇట్లా ఇలాంటివన్నీ చెప్తారు. ఈ ఉన్నాయి. ఈ దరిద్రం యాక్చువల్గా ఎప్పుడో ఫారిన్ కంట్రీస్లో ఉండేదని మనకు విన్నాము, ఇప్పటికీ జరుగుతుంటాయి, థాయిలాండ్లోనో ఇంకెక్కడో. గోవాలో కూడా అంతగా విస్తరించలేదు, కానీ హైదరాబాద్లో మాత్రం శరవేగంగా విస్తరిస్తూ ఉంది. ఎందుకు హైదరాబాద్లో విస్తరిస్తుంది చెప్పు? బెంగళూరు కానీ ఇప్పుడు ముంబై అనుకో, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది వెళ్ళట్లా. బెంగళూరు అనుకో, కాస్ట్ ఆఫ్ లివింగ్ పర్వాలేదు, హైదరాబాద్తో పోటీ పడ్డా రెంట్లు కట్టుకోవాలంటే నీకు మినిమం 1 year అడ్వాన్స్ ఇవ్వాలి. చెన్నై కూడా అలాగే ఉంది. హైదరాబాద్ అట్లా కాదు, ఇట్లా అంటే 1 month డిపాజిట్ 1 month ఇచ్చేస్తారు. హాస్టల్ నువ్వు 5,000 ఇచ్చావా డైరెక్ట్ ఉండడమే. ఇంకొంతమంది 0 డిపాజిట్తో కూడా హాస్టల్లో చేర్చుకొని నెలక కూడా కట్టే ఫెసిలిటీ కూడా ఉంది నీకు. సో ఇప్పుడు 5,000 సిటీకి వస్తున్నావు, బోల్డ్ అన్ని ఏమేమో అడ్డమైన దారులన్నీ నీకు ఈజీగా, హాస్టల్స్కే పోస్టర్లు అంటిస్తారు ఇల్లు. ఆమె చూసి వెంటనే పొద్దున్న లేసి బ్రష్ చేసుకుంటూ ఫోన్ చేసేయాలి, ఏదో జాబ్ అన్నారు ఏంటండి అని. అట్లా ఉన్నాయి, వచ్చాయి. ఈ కల్చర్ బాగా డెవలప్ అవుతా ఉంది సిటీలో. ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. ఈ తరహా కేసులు అయితే నమోదు అవ్వట్లా. ఇంకేముందమ్మా, తెల్లారితే వ్యాలంటైన్స్ డే, ఓయోలన్నీ ఫుల్.